జై శ్రీరామ్, జై హనుమాన్. వాల్మీకి మహర్షి ఒక చిన్న శ్లోకంలో ఒక మహావీరుడి యొక్క గొప్పతనం, అతని పుట్టుక దగ్గర నుంచి లంకను దహింపచేసే అంత సన్నివేశం వరకు చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి చాలా సునాయాసంగా అర్థమయ్యేలాగా రచింపజేశారు ఈ యొక్క శ్లోకాన్ని. అదే అంజనా నందనం వీరం జానకి శోకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. ఈ శ్లోకం చూడ్డానికి చిన్నదే అయినప్పటికీ కూడా ఒక్కొక్క అక్షరంలో ఆంజనేయ స్వామి గురించి ఎంతో గొప్పగా వర్ణించాడు వాల్మీకి మహర్షి. అంజనాదేవి స్వతహాగానే పరమశివుడి యొక్క భక్తురాలు. మరి ఆ యొక్క అంజనాదేవికి అత్యంత గొప్పనైనటువంటి సంతానం కొరకు పరమశివుడి కోసం అత్యంత ఘోరమైన తపస్సు చేస్తుంది. అటుపక్క పరమశివుడి యొక్క అంశ, ఇటు వాయుదేవుడి యొక్క శక్తి, ఈ రెండూ కలగలిపినటువంటి అవతారమే ఆంజనేయ స్వామి యొక్క అవతారం. అంజనా నందనం, అంజనాదేవికి ఆనందాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. చూడండి, ఈ లోకంలో ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క పిల్లలు వారు 10 మందికి మంచి చేయడం, 10 మందికి సహాయం చేయడం, 10 మంది ద్వారా మంచి పేరు పొందడం, 10 మంది ద్వారా సమాజంలో వారికి ఒక గుర్తింపు వచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తులు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, పలానా మీ యొక్క పిల్లలు చాలా మంచి వాళ్ళండి, చాలా దయాహృదయులండి అని చెప్పినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులకి అంతకు మించిన వేరే ఒక ఆస్తి ఉండదు. మరి ఆంజనేయ స్వామి ఎన్ని త్యాగాలు చేశాడు! ఆయన ఎంతో మందిని ఉద్ధరించాడు. అటు రామచంద్రమూర్తిని, సీతామ్మవారిని, లక్ష్మణస్వామిని, సుగ్రీవుడిని, జాంబవంతుణ్ణి, వానర సైన్యాన్ని, ప్రతి ఒక్కరికి హనుమంతుడి యొక్క అవసరం వచ్చింది. కానీ తనకు అన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా తన కోసం తాను ఎటువంటి ప్రయోగాలు చేయలేదు. అది ఆంజనేయ స్వామిని చూసి నేటి యువతరం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం. ఇక అంజనా నందనం వీరం, వీరము అంటే ఎంతో గొప్ప పరాక్రమం. అతని ముందు ఏ అస్త్రము కానీ, ఏ శస్త్రము కానీ, ఏ ఆయుధం కానీ అతని ముందు నిలబడలేదు. ఆ హనుమకి ఎటువంటి ఆయుధాలతో పనే లేదు. ఎందుకంటే ఆయన చేతులే ఆయనకు ఆయుధం. పిడిగుద్దులతో గుద్ది చంపేశాడు ఎదురుగా ఉన్నటువంటి శత్రువుల్ని. జానకి శోకనాశనం, ఈ యొక్క వాక్యం ఏదైతే ఉందో అత్యంత విశేషమైనటువంటి అర్థం ఉంటుంది. మీరు చూడండి, రామాయణంలో ఆంజనేయ స్వామి లేకపోతే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అసలు హనుమ లేకుండా రామాయణం పూర్తి అవ్వదు. అంత గొప్ప వ్యక్తి స్వామి హనుమ. సాక్షాత్తు నారాయణుడి యొక్క అవతారమైన రామచంద్రమూర్తి చేయలేని పని స్వామి హనుమ మాత్రమే చేశాడు. ఏంటో తెలుసా? సముద్రాన్ని దాటడం. సముద్రాన్ని చాలా సునాయాసంగా, ఎంత సునాయాసంగా అంటే గోష్పదీకృతవారాసం. ఒక చంటి పిల్లవాడు అడుగు వేస్తే ఎంత సునాయాసంగా అడుగులు వేస్తాడో అంత సునాయాసంగా సముద్రాన్ని దాటాడు స్వామి హనుమ. సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి ఆ లంకలో అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మని దర్శించుకొని సీతామ్మవారికి అభయాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడో తెలుసా? అమ్మ, నువ్వు బెంగపడకు, నువ్వు బాధపడకు, రామచంద్రమూర్తిని నా భుజాల మీద స్వయంగా నేనే తీసుకుని వచ్చి లంకలో అడుగు పెట్టించి ఆ 10 తలల పురుగు ఏదైతే ఉందో ఆ రావణాసురుణ్ణి మన రామచంద్రమూర్తి చేతుల మీద సంహరింపజేసి మిమ్మల్ని చాలా జాగ్రత్తగా తీసుకొని రామచంద్రమూర్తికి అప్పచెబుతానమ్మా, నన్ను నమ్ము అని హనుమ ధైర్యాన్ని ఇచ్చాడు సీతామ్మవారికి. కపీశమక్షహంతారం, వానరులందరిలో అత్యంత శ్రేష్ఠుడు, అత్యంత గొప్పవాడు. అందుకే స్వామి హనుమకి ఒక పేరుంటుంది, బుద్ధిమతాం వరిష్టం. ఏ పరిస్థితిలో, ఏ సందర్భంలో, ఏ అవసరం వచ్చినప్పుడు ఎవరికి ఏ విధంగా ఎలా సహాయపడాలి, సందర్భంలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, ఎదుటివాడికి ఎలా గౌరవం ఇవ్వాలి, ఇవన్నీ హనుమను చూసి మనం నేర్చుకోవాలి. అక్షహంతారం, రావణాసురుడి యొక్క ముద్దుల కుమారుడైనటువంటి అక్షయ కుమారుణ్ణి అత్యంత ఘోరంగా చంపేశాడు స్వామి హనుమ. ఎలా చంపాడో తెలుసా? ఆకాశంలోకి తీసుకెళ్ళి గిరగిరా గిరగిరా తెప్పి తన పిడిగుద్దులతో గుద్ది నేలకేసి కొట్టి చంపేశాడు. ఎందుకు అంటే సీతామ్మవారిని కష్టపెట్టిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు స్వామి హనుమ. ఇక్కడ కేవలం అక్షహంతారము అంటే ఒక్క అక్షయ కుమారుణ్ణి చంపడమే కాదు, తనలో పడుండేటువంటి ఇంద్రియాలను జయించి బయట ఉండేటటువంటి రాక్షసులతో యుద్ధం చేశాడు స్వామి హనుమ. ఇది ఇంకొక అర్థం. వందే లంకా భయంకరం.
ఇది శ్లోకంలోనే అత్యంత విశేషమైనటువంటి పదం. ఎందుకు అంటే దేవతలు సైతం గజగజ వణికిపోయేటటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది కేవలం లంకానగరం. ఆ లంకానగరంలోకి చాలా సునాయాసంగా లంకలోకి అడుగుపెట్టి లంకలో ఉండేటటువంటి రాక్షసులందరినీ కూడా హతమార్చి లంకానగరమంతా కూడా దహింపజేశాడు. ఆ యొక్క లంకానగరాన్ని తగలబెట్టి ఆకాశ మార్గంలో వెళుతుంటే దేవతలందరూ చూసి ఆహా ఎంత గొప్పనైనటువంటి దృశ్యం, ఆకాశంలో ఇద్దరు సూర్యులు ఒకేలాగా కనబడుతున్నారే అంత ఆశ్చర్యపోయి చూస్తున్నారు దేవతలందరూ. హనుమని నమ్మిన వాళ్ళు అంటే ఆంజనేయ స్వామిని విశ్వాసించి ఎవరైతే ఉంటారో వాళ్ళ చింతకు కష్టం దరి చేరదు. ఎందుకు అంటే సాక్షాత్తు సీతమ్మని, సాక్షాత్తు రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని, మొత్తం వానర సైన్యానంతా కూడా కాపాడిన ఏకైక వ్యక్తి స్వామి హనుమ. మరి అంతమందిని కాపాడినవాడు మనం ఒక్కసారి శ్రీరామ 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 అని ప్రార్థిస్తే మన కోసం రాడా? ఖచ్చితంగా వస్తాడు. ఈ శ్లోకాన్ని ప్రార్థించండి. ఒక్కసారి శ్లోకం చెబుతాను, జాగ్రత్తగా వినండి. అంజనా నందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదవచ్చు. ప్రతిరోజు వీలు పడకపోతే మంగళవారం కానీ శనివారం కానీ దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 మార్లు కానీ లేదా 11 మార్లు కానీ స్వామిని ప్రార్థించండి. అలాంటి మహత్తరమైనటువంటి కార్యాన్ని మొదలుపెట్టాలంటే ఒక మంచి రోజు ఉండాలి కదా. మరి మే 12వ తారీఖు ఆంజనేయ స్వామి భూమి మీద అవతరించినటువంటి రోజు, వైశాఖ బహుళ దశమి. ఇంతకంటే ఉత్తమమైనటువంటి రోజు ఉంటుందా? కాబట్టి ఈ మంగళవారం నుంచే మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో మనస వాచ కర్మన స్వామి హనుమని ప్రార్థించండి. తప్పక స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీ చుట్టుపక్కల ఉండేటటువంటి రామభక్తులకి, హనుమ భక్తులకి, ప్రతి ఒక్క హిందూ సోదర సోదరులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. వీడియో షేర్ చేయడము అంటే రామకార్యము చేసినట్టే లెక్క. మరి అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేరు. మంచి మంచి విషయాలతోటి మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా కాస్త శక్తి వచ్చి ఇంకా మరిన్ని మంచి విషయాలు నేను చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం ఛానల్ని ఫాలో చేస్తుండండి. మరి మీరు కూడా కష్టకాలంలో ఉన్నప్పుడు హనుమని నమ్మి ప్రార్థించి హనుమ ద్వారా మీరు ఏదైనా కష్టం నుండి బయటపడ్డారా? కామెంట్ చేయండి. జై హనుమాన్, జై శ్రీరామ్.